పదే మనోళ్ళు కాళోజీ కవిత్వం గురించి కాళోజీ గొప్పతనం గురించి చెప్తారు అధ్యక్ష. వారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు వరంగల్, నల్గొండ, ఖమ్మం 3 ప్రాంతాల నుంచి శాసన మండలి సభ్యుడిగా 2 సార్లు ఎన్నికైనరు నాకు తెలిసినంత వరకు. వారు ఆ ప్రాంతం వారికి తెలుసు, వారి సొంత ప్రాంతం వరంగలే అనుకుంటున్నా. కాళోజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలుపెట్టి 9.5 సంవత్సరాలు అయిందో, మరి ఎన్ని ఏళ్ళు అయిందో, 9.5 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఇంతవరకు పూర్తి కాలేదు అధ్యక్ష. ఏ కాళోజీ కవిత్వం గురించి గొప్పగా చెప్పి కాళోజీ గురించి గొప్పగా మాట్లాడుతున్న వాళ్ళు ఈ ప్రస్తావన తెచ్చిన పల్లా రాజేశ్వర రెడ్డి గారు, నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా, కాళోజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలుపెట్టింది ఎప్పుడు, ఈ రోజుకు అక్కడ మొండి గోడలతో నిలబడ్డది. ఈ కళాక్షేత్రాన్ని కూడా పూర్తి చేసి కాళోజీ గారి గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. 9 నెలల్లో ప్రగతి భవన్ పట్టుకోగలుగుతారు మీరు ఉండడానికి రాజసౌధం. అదేవిధంగా ఎంతమంది అడ్డం పడ్డా, మీ వాస్తు సరిగ్గా లేదనో, మీ దశ దిశ మార్చుకోవడానికో సచివాలయాన్ని ఆగమేఘాల మీద పూర్తి చేసుకున్నారు, పూర్తి చేసిండ్రు, బాగానే ఉంది. కాళోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి చేయలేదని ప్రజలు అడుగుతున్నారు. మా కాకపోయినా ప్రజలకు సమాధానం చెప్పండి. ఇది తెలంగాణ సంపద కాదా కాళోజీ కళాక్షేత్రము? ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదా? కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా 9.5 సంవత్సరాలు సమయం ఇచ్చిన పూర్తి చేయలేని ప్రతిపక్షం మమ్మల్ని మీరు అది చేయలేదు, మీరు ఇది చేయలేదు, మీరు చెప్పిందంత ఏమైంది అని ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మాట్లాడే ముందు ఒక్కసారి జీడిగింజను అడిగిండ్రంట, ఏంది నీ సంగతి అని. నాకేడి సిగ్గు, నేను మొత్తం నల్లగానే ఉన్నా కదా, ఏ పక్క చూసినా అని అన్నదంట. గట్లనే ఉంది మీరు చేసే వ్యవహారం అంతా. అదేవిధంగా అధ్యక్ష,